అక్కడ కాదు ఇక్కడ నువ్వు నా దగ్గరికి రాకు. కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయే మనసులు మళ్ళీ మళ్ళీ లొంగిపోవా. ఓడ్రా నా మడతని లవ్ చేసుకుంటారో ప్రేమించుకుంటారో నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావా? రేపు పొద్దుగా తాళి తెచ్చి చేతిలో పెడతా కట్టకపోతే అరే నిజమైన ప్రేమ ఆనందం కోసం ఏమని చేయాలరా? అవును ప్రేమించిన ప్రేమ నేను నిజంగా చెప్తున్నా, నా పిల్ల వదిలేసిన తర్వాత నాకు ఇంకో ఏ ఆడపిల్ల మీద రాలేదు అమ్మాయి తప్ప. ఆమెతోనే చేస్తా, ఆమెతోనే బతుకుతా. ఎన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమ ప్రేమిస్తున్నాడే అది ఇతుడు కింద మొత్తం మొత్తం ఆనందంలో సదా ఉండాలనుండే ఆమైకం. ఇప్పుడు అది భవికాలతో తుడిచిన దాన్ని ఏం చేస్తే ఇప్పుడు పోని ఆటలేమిటో నిన్ను నన్ను ప్రేమలోకి లాగుతున్నాయే. 2-3 వీడియోల నుంచి కూడా చెప్తున్నా నీకు ఒకటే, ఏంటి? నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు నాకు సచ్చాంత ఇష్టం బావి. ఓ గుండెల్లో దాచుకున్నా, గాలిలోన నీ పేరు రాసుకున్నా. కానీ ఇప్పటి నుంచి నా మడత నా దగ్గర ఉంటుందిరా. ఉన్న చోట ఉండలేను, ఇంత బాధ నా వల్ల కాదు. ఏం చేయాలి చెప్పు, ఆమె కోసం చెప్పు, ఏం చేయాలి? సరే దీంతో కొట్టే వీడియో డిలీట్ చేయి. నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్పు, దాని జోలి కాదు కదా, అసలు ఈ టీంలో ఉండపో. అరే నాకు ప్రేమనే వద్దే, మనుషుల ప్రేమ, అందాల ప్రేమ, ఏ ప్రేమ, నా మొడ్డల ప్రేమ వద్దు నాకు. పిరాగిన ప్రాణం నాది ఉరి తీయకే. వీడు అసలు ఏం చేస్తున్నాడో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. పొద్దు నుంచి వీడికి కాల్ చేసినా, వీడి ఇంటికి వచ్చినా, అక్కడ వాడు అందరూ అట్లా మాట్లాడుతున్నారు. నోటికి వచ్చిన మాటలు టీంలో అందరికందరూ దాసుభవి దాసుభవి అని ట్యాగ్లైన్ పెట్టినారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. మన సార్ అయితే ఇక్కడ పండుకొని ఉన్నారు, ఎక్కడ ఏం చెప్పినా ప్రపంచం మునిగిపోయినా సరే వీడికి మాత్రం వీడి పంచాయతీనే ఉంటుంది. చక్కగా జిమ్మిపోతాడు, తింటాడు, పడుకుంటాడు. కాల్ చేస్తే లేపడు, ఆన్సర్ అవ్వడు, రెస్పాన్సిబిలిటీ అనేది కూడా లేదు. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? ఇప్పుడు కూడా చూడండి, లే అంతగానో సీరియస్గా మాట్లాడుతుంటే ఎట్లా పడుకొని తింటున్నాడు. నువ్వు ఇట్లా ఉన్నాయి కాబట్టి నాకు అందరూ అట్లా మాట్లాడుతున్నారు, నీ వల్లనే. ఎవడేమన్నాడు చెప్పు? ఎవరు నువ్వు కొడతావా? ఫస్ట్ లేపు, లేచి కూర్చొని మాట్లాడు చాలు. ఇదే ఉంటది నా అజ్జు, నా కోపం తెప్పియకజ్జు, కూర్చో. అసలు చూస్తున్నావా దాస్ ఏం వీడియో కొడుతున్నారో ఏమవుతుందో అని అసలు అడగవా? ఏంది దాసన్ పంచాయతీ ఏంది? అసలు వీడియో కొట్టిన చూసినావా? లవ్ స్టోరీ ఏంది? నువ్వు లవ్ చేస్తావా దాసన్? నేను లవ్ చేస్తే నేను ఎందుకు నీ దగ్గరకు వస్తా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్రెండ్, నువ్వు తల మీద ఎక్కించుకొని కూర్చున్నావు, నిన్న అనాలి ఫస్ట్. వాళ్ళు ఫోన్ చేస్తావు, ఆ వీడియోలను డిలీట్ చేయమంటారు. అసలు నువ్వు నాకు తెలుసు కాబట్టి వీడు దాసు ఇద్దరు కలిసే ఇవన్నీ ప్లాన్ చేసినట్టు. ఏంటే నువ్వు చేసింది కాబట్టి చెప్తున్నా, ఊరికే నేను ఎందుకు అనట్లే. నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు అందరూ. ఏడా కాలే లిఫ్ట్ చేయదు ఇంకా. ఏడా సరే ఇట్లా నీతో మాట్లాడాలి. నాకు ఏమి నీ భవి పంచాయతీ ఏం అర్థమైతే ఒకసారి రా. రమ్మన్నప్పుడు రాదాసు, మళ్ళీ ఏమైనా కింద కూర్చొని 10 మంది దగ్గర మాట్లాడతావా నాతోని? దోస్తులు ఒకటే గైస్, మేమే ఇరుక్కోలేతాం. ఎన్నిసార్లు ఏంటి ఏంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? నేను కాంటాక్ట్ అవ్వాలి, అక్కడ నుంచి ఇక్కడికి రావాలా? అదే పల్లవి నంబర్ కోసం, పల్లవి మీట్ అవ్వడానికి మాత్రం గంట డ్రైవ్ చేసుకొని పోతాడు గైస్. సిగ్గుపడుతున్నావు ఎందుకు నువ్వు? నవ్వుతుందిరా.
ఎందుకు అన్నిటికీ అలవాటు అయిపోయింది. మాట్లాడప్పుడు నువ్వు ఆవాజ్ ఎందుకు తీస్తున్నావు? మాట్లాడు, నేను ఎంత మంచిగా మాట్లాడతా. మాట్లాడదంటే మాట్లాడతా. ఈ ఎటకారం వద్దు, మాట్లాడు. ఏంది పంచాయతీ? అక్కడ కాదు, ఇక్కడ. నువ్వు నా దగ్గరికి రాకు. కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయే మనసులు మళ్ళీ మళ్ళీ లొంగిపోవాలి. అక్కడ అడుగుతున్నాను వాడితో. ఏంట్రా ఏంది ఆ మడతలతో ఏం తమాషాలు యాక్టింగ్ లింకుతుర్రా? నాకు అర్థమైతే లేదు. ఓడ్రా నా మడతని లవ్ చేసుకుంటారో ప్రేమించుకుంటారో ఇష్టం రా బాయ్. నువ్వు నిజంగా చూస్తున్నావా? రేపు పొద్దుగా తాళి తెచ్చి చేతిలో పెడతా కట్టకపోతే అరే పెళ్ళంటున్నావేంటి నువ్వు? చెప్పు. ఏంట్రా ఏంది? రేపు పొద్దుగా తాళి తాళి తెచ్చేసా కట్టే గుద్దలం ఉందా? నీకు కట్టే గుద్దలం ఉందా? ఆమెతో నీకు సంబంధం లేదు. నువ్వు చేసుకునే గుద్దలం ఉందా? జీవితాంతం ఆమె కోసం బతికి ఆమెతోనే చేస్తా, ఆమెతోనే బతుకుతా. ఎన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమ ఆ వెట్ వైపు చూసి దాని కాలు చూడురా. ప్రేమిస్తున్నావు రా అంటే ప్రేమించి ఆడపిల్ల కాలు పట్టుకోలేవా నువ్వు? అదే నేను ఒక అమ్మాయి లవ్ చేస్తే దాని కాలు కూడా నాకుతారు. అరే అంత అంత ప్రేమిస్తే ఒకవేళ అది ప్రేమ అంటారు. కాలు తోడు జస్ట్ కాలు తప్ప అన్ని నాకుతా బ్రో. అవన్నొద్దు, యాక్షన్ వద్దు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆగే వాడి ప్రేమ ఎంత నిజ. ఇగో ఇప్పుడు నేను బలవంతం చేసలే. వాడు నిజమైన ప్రేమ కాదు, ఇప్పుడు తెలిసిపోతుంది. మంచిగా ఇటు తిరుగు, నాకు ఫ్రేమ్ చూపి. పెట్టే నువ్వు వాడు ప్రేమిస్తున్నాడే. అది ఇతుడు కింద మొత్తం నీట్ గా డస్ట్ ఉండద్దు. డస్ట్ తగిలిందంటే నీది ఎరిపుకు ప్రేమ. అరే అరే వాడు ప్రేమిస్తుంది అన్నాడు. వాడి ప్రేమ ఎంత గొప్పదో చూద్దాం. ఇట్లా ఏం చేస్తున్నావు? అరే లేవే, నువ్వు కూడా అట్లనే ఉన్నావు. దేవుడా ఏం చేస్తున్నావే నువ్వు? ఇంకో దానికి ఇంకో కాలికి ఇంకో టిష్యూ తీసుకో. అజ్జో లేవ్వ. ఇంత ప్రేమరా నీకు? తుడు బే. అరే 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 కాలు తుడవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అరే నాకు టిక్లింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు అది భవి కాలుతో తుడిచినావు, దాన్ని ఏం చేస్తావు ఇప్పుడు? నన్ను ప్రేమలోకి లాగుతున్నాయే అంటే సంకలో పెట్టుకుంటావా? గుండెలు పెట్టుకుంటున్నావు బ్రో. నాలో ప్రేమ కనిపించలేదు దానికి. నాకు అది కనబడతలేదు, అంత డ్రామా అనిపిస్తుంది. డ్రామా ఏం చేయాలి చెప్పు, ఆమె కోసం చెప్పు ఏం చేయాలి? సరే దీంతో కొట్టే వీడియో ఇలా డిలీట్ చేయి. అవును దానికి ఇబ్బంది అవుతుందంటారా డిలీట్ చేయ? అంటే నువ్వు ప్రేమించే అమ్మాయికి ఇబ్బంది అవుతుందని చెప్పి నువ్వు వీడియోలు డిలీట్ చేయవా? ఇప్పుడు దాంతో ఏమేమి వీడియోలు ఉంది, అది ఏదే ఫ్రేమ్లో ఉందో, నువ్వు ఏదైతే ప్రపోజ్ చేసావు అన్ని డిలీట్ చేయి. చూద్దాం. అవును బ్రో, నాకు అంటూ లాస్ట్ అదే జ్ఞాపకాలు. ఇప్పుడు ఒకవేళ నా లవ్ యాక్సెప్ట్ చేస్తే అదే జ్ఞాపకాలతో బతుకుతా కదా. జ్ఞాపకాలు ఇంపార్టెంట్ కానీ ఒక ఆడపిల్లని ప్రేమిస్తాం, ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది, 10 మంది చూస్తున్నారు. సరే ఆమెతో నోడితే ఇబ్బంది పడుతున్నాను. అదిగో చెప్పుకోలేను చింత చేరాలంటే నేనేం చెయ్యను. ఇబ్బందినే అవుతుంది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా నీకు. అంటే వీడియోలు డిలీట్ చేయవు మరి ప్రేమిస్తున్నాను కదా. నువ్వు ఇచ్చిన లీనియన్స్ ఇవన్నీ. అదే ఇప్పుడు నేను ప్రేమించే అమ్మాయి వద్దులే అవన్నీగా యాక్సెప్ట్ చేసినాక బరాబర్ డిలీట్ చేస్తా. యాక్సెప్ట్ చేయమని ఇప్పుడు ఏంటిది ఏం చేయమంటే అది చేస్తా. అరే నిజమైన ప్రేమ అవసరం లేదు, అది స్వార్థమైన ప్రేమ. అంటే నేను యాక్సెప్ట్ చేస్తే నీకోసం చేస్తా, కానీ అరే నిజమైన ప్రేమ ఆ నాన్న కోసం ఏమైనా చేయాలరా? అవును ప్రేమించిన ప్రేమ నేను ప్రేమిస్తున్నా నిజమో కాదో ఆమెకు తెలుసో లేదో తెలియదు, కానీ నా గుండెకి తెలుసు, వాళ్ళకి తెలుసు నేను ఎంత కష్టపడి ప్రేమిస్తున్నాను. అర్థమవుతుందా? నేను నిజంగా చెప్తున్నా, నా పిల్ల వదిలేసిన తర్వాత నాకు ఇంకో ఏ ఆడపిల్ల మీద అనేది అమ్మాయి తప్ప.
అర్థమవుతుందా? కానీ అది మరదలు కదరా. అవును బ్రో, నువ్వు లవ్ చేస్తావా చెప్పు, నువ్వు లవ్ చేస్తావా? లవ్ చేయకుండా నువ్వు చేస్తావా అట్లా? నాకు వాడు లవ్ చేయకపోతే నేను బర్రా ఇప్పుడు నువ్వు లవ్ చేస్తావు, ఇప్పుడు వదిలేస్తా, ఇప్పుడే వెళ్ళిపోతావు. సరే నువ్వు లవ్ చేస్తావు అని చెప్పు, దాని జోలి కాదు కదా అసలు. ఈ టీంలో ఉండపో, వెళ్ళిపోతా. ఎటు వాడు వెళ్ళిపోతా ఒక్కని. కాశీకి ముందు వెళ్ళిపోయినా పిచ్చిలేసి అట్లా వెళ్ళిపోతా వేడికి వాడికి. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏం ఇక కనిపించా, ఎవరికి కనిపించా, నేను వెళ్ళిపోతా. అరే వాడిలోకి నాకు ఎందుకు లింక్ చేస్తున్నావు? వాడు ఆల్రెడీ అవును బాబు, నిజంగా మొన్న 2-3 వీడియోల నుంచి కూడా చెప్తున్నా నీకు ఒకటే, ఏంటి? నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు నాకు సచ్చాంత ఇష్టం బావి. ఓ గుండెల్లో దాచుకున్నా, గాలిలోన నీ పేరు రాసుకున్నా, కానీ ఇప్పటి నుంచి నా మరద నా దగ్గర ఉంటుందిరా. ఉన్న చోట ఉండలేను, ఇంత బాధ నా వల్ల కాదు, తేలలే. అవును, నేను అజ్జు ఫ్లాట్ లోనే ఉంటున్నా. ప్లీజ్ మీ పండు మీరు ఏమైనా చేసుకోండి, నా మరద నాతో. ఎందుకంటే నేను అందుకే 2 days నా నుంచి మరదలు ఫ్లాట్కి రావట్లే. దారి తప్పుతున్నట్టు అర్థమవుతుంది. ఆ దారి తప్పి ఏ దారిలో పడుతుంది భయం అవుతుంది. ఏంద్రా ఎమోషనల్ ఫీరా? ఇప్పుడు బీజేపీ వేయాలా నీకు? ఏమైందిరా? కాదే, లవ్ అనేది 2 సైడ్ నుంచి రావాలి. ఇదేంటి ఇది? 1 వే లవ్ స్టోరీ ఏంటి? 1 వే లవ్ స్టోరీ, 1 వే టార్చర్ ఏంటి ఇది? సరేరా, దానికి పాపం 6 ప్యాక్ ఉన్నట్టు ఇష్టం అంట. మరి ప్యాక్ చూపిరా. అంటే ప్రేమించే అమ్మాయి 6 ప్యాక్ అడిగితే నేను చేస్తానని మనసులో ఉంటది. అది కావాలని ఇది కావాలని కాదు, అర్థమైంది? మనసుని చూసి ప్రేమించాలి, అందరిని చూసి ప్రేమించొద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అరే నాకు ప్రేమనే వద్దే, మనుషుల ప్రేమ, అందాల ప్రేమ, ఏ ప్రేమ, నా మొడ్డల ప్రేమ వద్దు నాకు. పిరాగిన ప్రాణం నాది ఉరి తీయకే, నాకు అసలు ప్రేమే వద్దు, లవ్ లవడ ఏమొద్దు, నాకు సెట్ అవ్వదు గైస్. ఇట్లా కాదురా, నువ్వు అట్లా మొహం తిప్పుకొని వెళ్ళిపోతే చూడండి గైస్, వీడి దగ్గర కూడా వచ్చిన, వీడు కూడా క్లారిటీ ఇవ్వలేదు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడి దాసు అయితే పోయిండు, వీడైతే ఏదేదో కాలు తుడిచిండు, ఏమేమో చెప్పించిండు. కానీ నువ్వు దాసు బాగానే ఉంటారు, పేరు ఇంకేముంది అని చెక్ చేసుకోవచ్చు. అరే నువ్వు అట్లనే మాట్లాడుతావు, నాకు అసలు లవ్ ఫీలింగే లేదు. చూపించిండు, ప్రేమ చూపిస్తుండు, తాగడతా అంటుండు గైస్. ఇప్పుడు ఏమంటారు, కొత్త ముర్పంలో అట్లనే ఉంటుంది గైస్, తర్వాత ముడ్డ గుడుపుతారు. నిజంగా ఇది లవ్ చేసినారనుకో, నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనిషిని చూసాను నేను, రిలేషన్షిప్లో మొడ్డ చిక్కిపోతున్నాడు గైస్. అంటే చూసాను కదా నేను, నీ పండుని పాస్లా. అందుకోసమే రిలేషన్షిప్, లవ్ కొంతకాలం మాత్రమే బాగుంటుంది. అందుకోసమే నాకు అసలు దాస్ ఇష్టం లేదని కాదు, అసలు నాకు లవ్వే వద్దు, నాకు లవ్కి సెట్ అవ్వదు.